నీ భాగ్యం ఉంటే నీకంటే మాకెక్కువ తెలిసే. అన్నయ్య ఎంత పెద్ద చదువు, వాడికి ఈ విషయం తెలిసి ఎంత బాధపడిపోతా ఆలోచించావా? వాడి పర్వం కాను. అంటే అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని అన్నయ్యకి అప్లికేషన్ పెట్టుకుని ఆ తర్వాత ప్రేమించమంటావా? ఊరుకోపా పెద్ద చెప్పొచ్చావు గానీ. బట్టి జరుగుతుందా ఈ భాగవతం? ఎవడాడు? ఆడికి నీకు ఏంటి సంబంధం? ఎంత చనువు లేకపోతే ఆడు నీ భుజమే చెయ్యేసి మాట్లాడతాడా? మాట్లాడమంటే ఏం మాట్లాడేది? నేనేం తప్పు చేయలేదు. చేసేవాళ్ళేదో చెప్పాల్సిన నువ్వు కదే. మేము పరువుగా బతికి ఏంటి ఈవిని పెడతావా? నా పెళ్లి నా ఇష్టం, నా నిర్ణయం నాది. ఏంటి నీకేమంత వయసు వచ్చిందని నీ నిర్ణయం నువ్వు తీసుకోవడానికి? చిచ్చి, మన ఇంట వంటారైన బుద్ధులు నీకే వచ్చే. ఏంటమ్మా ఇది? నేనేదో కాని పని చేసినట్టు మీరంతా నిల్లీసి అడుగుతారు. ఆయనంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. నా భాగం నాకు తెలుసులే. ఆహా, ఇన్నాళ్ళు నీ బాగు నువ్వే చూస్తున్నావా? ఇప్పుడు చూసుకోవడానికి నీ భాగ్యం ఉంటే నీకంటే మాకెక్కువ తెలిసే. అన్నయ్య ఎంత పెద్ద చదువు, వాడికి ఈ విషయం తెలిసి ఎంత బాధపడిపోతా ఆలోచించావా? వాడి పర్వం కాను. అంటే అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని అన్నయ్యకి అప్లికేషన్ పెట్టుకుని ఆ తర్వాత ప్రేమించమంటావా? ఊరుకోపా పెద్ద చెప్పొచ్చావు గానీ. చేసిన యథపని చాలు ఇంకా సమర్థించుకుంటావా? ప్రేమట ప్రేమ, అవన్నీ గొప్పంటో చేసే పనులే. అవసరం తిరిగిపోయి నీళ్ళంటాన్ని ఇంగ్లీష్ బయట సిగ్గులేందానా అంతా ప్రేమించే మొగుడైతే నీతో చెట్టున పుట్టని తిరగడం దానికి సరాసరి ఇంటికి వచ్చి మాతో చెప్పవచ్చుగా. క్షమించండి, ఈ విషయం మీకు ఇంతవరకు చెప్పబోవడం తప్పే చేశాం. అది మీరంటే గౌరవం కావచ్చు, భయం కావచ్చు. అయినా మీరు మీ కుటుంబం తలంచిన తప్పు పని మేమేం చేయలేదు. తాయారు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అది తేల్చాల్సింది నువ్వు నేను కదయ్యా. పెద్దలున్నారు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవునండి, అందుకని మా నాన్నగారితో వచ్చి మాట్లాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. జాతకాలు చూపించి లగ్గాలు ఎట్టించుకోవడం జనక మహారాజు రోజుల్లోనే అయిపోయాయి. ఇలా ప్రేమించుకోవడం, రేపు అనుకోవడం, ఎల్లు లేచిపోవడమే. ఇదే అమాయకుల్లాగా ఉన్నాడు. ప్రేమించాను ఇంటికి వచ్చి చెప్తున్నాడు. ఇంకో చోటైతే చెప్పుచ్చు కొట్టించేవారు. కుర్రాడు వచ్చాడు. ప్రేమించుకోవచ్చండి, ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. దానికి నా అభ్యంతరం ఏం లేదు. అమ్మాయి చదువు సంస్కారం నాకు కావాలి, అబ్బాయి స్తోమత మీకు కావాలి. అబ్బాయికి ఎంత ఇస్తున్నారో నాకు తెలియాలి. ఆహా, నా మధ్య పాపిల్ల ఎంత చక్కటి మాట చెప్పావమ్మా. నేను ఆ మాట చెప్దాం అనుకున్నాను. ఇంటిని 10 ఇరుసు పడిపోతారు. నా నోరు నొక్కే. నాన్న ఊరుకో, మా చెల్లి కూడా బాగా చదువుకుందండి. అదరగొట్టేస్తుంది. 8 కేజీల పుస్తకాలు అమ్మడం 4 రోజులు అట్టింది. వాళ్ళు అడిగింది పుస్తకం గురించి కాదు, చదువు గురించి. సరేరా, మన వంశం మాది నిమ్మకాయల వంశం. వీడు ముత్తాత గుర్రం మీద వెళ్ళేవాడు. ఆడి పేరు వీడికి పెట్టుకున్నాను. వీడు గుర్రం బండి నడుపుతున్నాడు. ఆ పెత్తనా కొడుకుని చదివించి చెడగొట్టొద్దురా అంటే చదివించి చెడగొడతాడు ఈ చిన్న కొడుకు. ఎవరి పనులు ఆలవమ్మా. నాకు తప్పుతా? లంకంత పంపును వంటి చేతి మీద నడుపుతున్నానమ్మా. మీ తాతలు నేతులతో అయితే మాకేం వరగదండి. ముందు కట్న విషయం తెలుసండి. మీరు ఆగండి కాసేపు. ఈ కథకు కథానాయకుడిని చాకరేవు కొన్ని ప్రశ్నలు వేయాలి. ఏమండి, మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? అవును. నిజంగా ప్రేమిస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నాను. సిగ్గులేదురా నీకు? నువ్వు నిజంగా ప్రేమించిన యువకుడు అయితే మాకెవరికి చెప్పకుండా ఆ అమ్మాయిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చి నా కాళ్ళకు నమస్కరిస్తే ఆశీర్వదించి మీ ఫోటో పేపర్లో వేయించుండేవాడిని. కట్నం అని మీ అమ్మ కుక్కలాగా అరుస్తోంది. ప్రేమ నువ్వు అరుస్తున్నావు. నాకే అవమానంగా. ఏమిటి మీరు అనేది? పెద్దలతో చెప్పకుండా పెళ్లి చేసుకురమ్మంటారా? ఈ అదవ కబుర్లు నాకు చెప్పకండి. ఇది పెద్దల మీద గౌరవం కాదు. నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్గం వెతుక్కుంటున్నావు. ఏమిటండి వాడిని దబాయిస్తారేంటి? మీరు మాట్లాడకండి. నేను మాట్లాడేది నీతో కాదు, వాడితో. ఊరుకోండి సార్. నీకేం తెలుసు? ఊరుకోండమ్మా సార్, ఇది గొడవ పడి తేల్చాల్సిన విషయం కాదు, జీవితాలకు సంబంధించింది. మనం కుదిరో కూర్చొని మాట్లాడుకోవడం తర్వాత ఇదిగో, ఇతను తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడాడు. అతనే లేకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాడిని, నువ్వు విధవై ఉండేదానివి. ఆ విశ్వాసంతో మాట్లాడడం మంచిదని డిమాండ్ చేస్తున్నాను. ఆ విశ్వాసంతో వాళ్ళ స్థోమత తెలుసున్న ఈ సంబంధానికి ఒప్పుకుని ఇంట్లో కూర్చోబెట్టి మరీ మాట్లాడుతున్నాను. ఏవైనా కట్న విషయంలో నా నిర్ణయం నాదే. అంతేనా? అంతేనా? అంతే. సారీ సీన్, నేను నీకేం సహాయం చేయలేదు. నేనే కాదు, వేదికలెక్కి లెక్చర్లు దంచి సమాజానికి ఉపన్యాసాలు ఇచ్చి గడగడలాడించే చాలా మంది వ్యక్తుల జీవితాలు ఇంట్లో కుక్కిన పేనుల్లాగా సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే కుక్కల కంటే హీనంగా ఉంటుంది. ఈ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలను, అంతకంటే ఏం చేయలేను. చూడమ్మా, ఏదో సర్దుకుపోతూ బతుకుతున్న కుటుంబం మాది. అయినా ఏ లోటు రానివ్వు. కొండంత మనసుతో పెళ్లి చేస్తాం. ఓరి బాబో, నా పరువు తీసేయకురా. చూడ్చెల్లమ్మా,
మా నిమ్మకాయల వంశంలో పైసయ్య కానీ కింద సై లేదు. నీకు ఎంత కావాలో అడుగు, మేము ఇస్తాం. 10,000. ఇవ్వం. ఇంట్లో ఒక్కగానొక కొడుకు పెళ్లి మీరు చేస్తున్నారు, ఒక్కగానొక కూతురు పెళ్లి నేను చేస్తున్నాను. ఇదే బజార్లో చింతపండు ధర ఏటమ్మా? 20,000 ఇస్తాం. మీకు అభ్యంతరమా? నాన్న నువ్వు గాబరపడకరా చిన్నోడా, ఇది మన తలంపుల విషయం. తల తాకట్టు పెట్టినా తెచ్చిస్తాం. కావలసినవన్నీ జ్ఞాపకం చేసి మరీ అడగండి. ఆ తర్వాత మాట్లాడడానికి వీల్లేదు. మా వాడికి వెండి కంచం వెండి గ్లాసు ఇవ్వాలి. ఎండి మరిచెంపు కూడా పెడతాం, కాదంటారా? పేరెంటాలతో సహా అందరికీ పట్టుబట్టలు పెట్టాలి. బంగారు జరి పట్టుబట్టలు పెడతాం, వద్దంటారా? పెళ్లి చాలా ఘనంగా జరగాలి. సావలకోట పప్పు, అమలాపురం నెయ్యి, పాలకొలు, పూతరేకులు ఇత్తట్లో వడ్డిస్తాం. ఇత్తడి నుంచి లేచాక 10 రోజుల దాకా వన్నం వరిగితే చెప్పుచ్చుకోవటానికి మీకు అభ్యంతరమా? చూడమ్మా, మా నాన్న చెల్లి మీద ప్రేమతో మంచి అల్లుడు దొరికాడని ఉత్సాహంతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. కానీ 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 అంటే మాట మీద నిలబడన్నమాట. ఆ. అన్నింటికి మీరే ఒప్పుకున్నారు. ఇందులో ఏ మాట మారినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అనుకున్న లాంఛనాలన్నీ 1 రోజుల ముందే మా ఇంట్లో ఉండాలి. 15 రోజుల ముందు చేరుతాం. చేర్చకపోతే మాది నిమ్మకాయల వంశం కాదు, నారింజకాయల వంశం పిలవండి. మీకు అభ్యంతరమా? అయితే సరే అన్నయ్య గారు. ఏంటన్నా అలా మాట ఇచ్చేసావు? అసలు నువ్వేం మాట్లాడావు నీకు తెలుసా? ఎవరో సర్దుకుపోతే ఈ విషయాలు ఎలా జరుగుతారా? ఆవిడ నా మాట ఒప్పుకోవడం లేదు, కానీ నేను ఒప్పేసుకున్నాను. రే ఆడతారు పెళ్లి జరగాలరా, పెద్దరికం అంటే ఇట్లాగే ఉండాలి మరి. ఊరుకోనా, పెద్దరికం నా నెత్తి మీద పెద్ద బండ పెట్టావు. తలుచుకుంటేనే ఊపి సలపడం లేదు. అసలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి జరుగుద్దా? అయితే నేను తప్పు చేశానంటే వేటరా, ఆలోచించు, నీకు తెలియదు. బండి ఆపేరా నువ్వు. నువ్వు కూర్చోనా? బండి ఆపేమంటూ ఉంటా. ఓ బాబు, బండి ఆపేరా. ఏదో కట్టాల్లో ఉన్నా కానీ సాయం చేయడానికి వచ్చి నా మీద నిందలేస్తారా? వెళ్ళిపో. నీకు వెళ్ళడానికి బండి ఉందిరా, నాకు కాళ్ళు ఉన్నాయిరా. వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్న రా నాన్న, ఇది రోడ్డు బాగుండదు. రా. నన్ను బండి ఎక్కించి మళ్ళీ దారిలో తిట్టడానిక? రే బండి లేకపోయినా పర్లేదు కానీ మాది నిమ్మకాయల వంశం రా, మాట పండు. వెళ్ళిపో. సర్లే రా రా రా. నేను రాను. రా నాన్న. నేను రాను. వెళ్ళిపోరా బాబు, నాయనో బాబు, నాయనో బాబు. ఏమిటి 25,000 పెళ్లి చేస్తారా? మీ బాబు ఏమైనా లక్షలు గడించాడా, లేకపోతే మన పెరట్లో లంకి బిందులు ఉన్నాయా? నీకు తెలియనాస్తి మన దగ్గర ఏముందన్నయ్య? ఎలాగైనా చెల్లికి పెళ్లి చేయాలి. పైగా నాన్న కూడా మాటిచ్చాడు. ఆయన తాగి మాటిచ్చాడు, నీ బుద్ధి ఏమైంది? లేకపోతే అప్పుడు నువ్వు తాగున్నావా? ఒరే పెద్దోడా, అదేం మాటలురా? అర్హతలు తెలియకుండా బ్రతికే మనుషులంటే నాకు రోత. అదేంటన్నయ్య, కొండంత మనుషుని ఊడగా మనకు అర్హత లేకపోవడం ఏమిటి? ఊరిక అవునరా, ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించింది మీకోసం. మీ అందరికీ గొడ్డు చాకరీ చేయడంలోనే నా బ్రతుకు తెల్లారిపోవాలా? అది కదన్నయ్య పాప. ఛీ! ఇంతకన్నా అందరూ కలిసి నా రక్తం తాగేయండి, సరిపోతుంది. అన్నయ్య, నన్ను గురించి అంతంత మాట అనక్కర్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు రాసి పెట్టుంటే జరుగుతుంది, లేదా నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. ఆహా, వాడేమైనా దేవేంద్రుడా? ఆఫ్టర్ ఆల్ క్లర్క్. వాడు క్లర్క్ కావచ్చు, అడుగు తినేవాడు కావచ్చు, కానీ అది అభిమానించే వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మన బాధ్యత కదన్నయ్య. బోడి మీ అభిమానాల గురించి ఆలోచిస్తున్నారే కానీ నా పొజిషన్ గురించి ఆలోచించరే. కేవలం నేనేదో 10,000 రూపాయలు ఉద్యోగస్తులు అనుకుంటున్నారేమో. చెబితే మీరు ఉక్కిరి బిక్కిరై చస్తారని ఇంతకాలం మీకు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుణ్ణి. నిజంగానే? చూసుకోమ్మా, అన్నయ్య అంటే అన్నయ్య రాజా. అన్నయ్య, రేపు చెల్లి పెళ్లి పందిట్లో మా అన్నయ్య కోటేశ్వరుడు అల్లని చెప్పేసి వచ్చేవాళ్ళందరినీ అదరగొట్టేస్తాను. అన్నయ్య, మాకందరికి చాలా గొప్పగా ఉందిరా కదమ్మా. నాకు మాత్రం ఈ ఇంట్లో పుట్టేందుకు సిగ్గుగా ఉంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. నాకు ఈ పెళ్లి నచ్చలేదు, ఏమాత్రం ఇష్టం లేదు. చూడండి, మళ్ళీ ఈ పెళ్లి విషయం నా దగ్గర ఎత్తకండి, నన్నేమి అడక్కండి. పెళ్లి మాట ఎత్తగానే ఏం పట్టినట్టు వెళ్ళిపోతాడేంట్రా? తెలుగు